ఈ రోజు కరీంనగర్ కోర్టుకు లేడీ అఘోరి హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆల్రెడీ హాజరయ్యారు. కొత్తపల్లి పిఎస్లో మే 5న అఘోరిపై కేసు నమోదైంది. తనను మోసం చేశాడని రాధిక అనే మహిళ అప్పట్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు అఘోరిని జైలుకు కూడా తరలించారు, రిమాండ్ విధించారు. అయితే ఇంతకాలం కూడా జైలు లోపల ఉన్నటువంటి అఘోరి ఇప్పటిదాకా కొన్ని విచారణలు అయితే హాజరయ్యారు. అయితే ఇక్కడ విజువల్స్లో మనం చూస్తున్న లేడీ అఘోరి ఫర్ ద ఫస్ట్ టైం ఆమె అయితే యాక్చువల్గా ఇన్ పర్సన్ అంటే ప్రత్యక్షంగా కూడా కోర్టు విచారణ నిమిత్తం పోలీసులు ఈరోజు తరలించారు. సో విచారణ ఇంకా కొనసాగుతున్నట్లుగా అయితే తెలుస్తోంది. తనను మోసం చేశాడని మే 5వ తేదీన రాధిక అనే మహిళ ఫిర్యాదు చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇదే నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అప్పటి నుంచి కూడా అఘోరి జైలు జీవితమే గడుపుతున్నాడు. ఆ తర్వాత అఘోరి కేసుని ఎవరు కూడా వాదించకూడదని చెప్పి సదరు మహిళ రాధిక ఎవరైతే ఉన్నారో ఆమె గతంలో రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సో ఆ తర్వాత ఇద్దరు లాయర్లు కూడా ముందుకొచ్చారు, అతని తరపున వాదిస్తామన్నారు. సో ప్రస్తుతానికైతే అఘోరి కేసుని అడ్వకేట్ లక్ష్మణ్ రావు టేకప్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఆయన అఘోరి తరపున వాదిస్తున్నారు. సో శ్రీనివాస్ అలియాస్ అఘోరికి ఇప్పుడు బెయిల్ వస్తుందా రాదా అనేది ప్రస్తుతం ఉత్కంఠభరితమైన పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయి.